జ్యోతి అయితే కుట్టి దగ్గరకు వెళ్ళి, చాలా థ్యాంక్స్ కుట్టి, నాకు ఈ పని చెప్పింది నువ్వే, ఆ లాయర్ గారి విషయం గురించి కూడా చెప్పింది నువ్వే, చాలా థ్యాంక్ యూ. ఈ ఆస్తి అత్తయ్య గారు జీవన పేరు మీద రాయకుండా ఆపగలిగాను. నువ్వు కానీ చెప్పకపోతే నాకు ఈ విషయం తెలిసేదే కాదు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కుట్టి అని చెప్పి జ్యోతి కుట్టితో అంటుంది. అది విని కుట్టి అయితే, జ్యోతమ్మ, మన కుటుంబం చాలా సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఆ సంతోషానికి కారణం ఇంకేదైనా సరే, సంతోషం కాకుండా దుఃఖం వస్తే మాత్రం నేను అస్సలు భరించలేను. ఈ కుటుంబం చల్లగా ఉండాలనే కదా నేను ఎప్పుడూ చూసేది. దాని గురించే నేను ఆలోచిస్తాను, దాని గురించే నేను పరితపిస్తాను. అందుకే ఇప్పుడు కుటుంబం రెండు ముక్కలు కాకుండా అలానే ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నీకు చెప్పగలను, లేదంటే నేను చెప్పలేను కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ మాటలు విని ఇందమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఈ విషయం కుట్టికి కదా తెలిసింది అని చెప్పి ఇందమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక థ్యాంక్ యూ కుట్టి, అత్తయ్య గారు ఆ పని చేయకుండా ఆపగలిగాను, అది నీ కారణంగానే అని చెప్పి జ్యోతి కుట్టికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది. దాంతో కుట్టి అయితే చాలా సంతోషిస్తూ, ఎందుకులే జ్యోతమ్మ, పర్వాలేదని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.